ఈ చలికి పెట్రోల్ కూడా కట్టేసిందా? ఫ్యాన్ ఆన్ ఉందేంటి? ఏయ్ లే, ఏంట్రా? ఏయ్ ఫ్యాన్ ఎందుకు ఆన్ చేసావురా? చల్లగాలి కోసం. ఏయ్ అసలే చలితో చచ్చిపోతుంటే మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేస్తావేంట్రా? అయినా ఫ్యాన్ ఆన్ చేయడం ఎందుకు, బెడ్షీట్ కప్పుకోవడం ఎందుకు? సీజన్తో సంబంధం లేకుండా ఫ్యాన్ తిరుగుతుండాలరా. ఫ్యాన్ నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఇలాంటి ఎక్స్ట్రా డైలాగులు కొట్టకు. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఆఫ్ చేయలేదనుకో దానికి నేను నేలాడదీస్తాను. అయినా పో, ఫస్ట్ బయటికి వెళ్ళి హాల్లో పడుకోపో. హాల్లోనా? అక్కడ ఫ్యాన్ పని చేయట్లేదుగా. ఇలా సర్లే, ఏసీ ఉంది కదా. ఏసీనా? రే శివ, వింటర్లో కూడా హైదరాబాద్లో ఏముంటావురా? సరదాగా ట్రిప్కి వెళ్దామా? ట్రిప్కా? ఎక్కడికి? మనాలికి వెళ్దామా? మనాలియా? ఈ చలిలోనా? పోనీ కాశ్మీర్కి వెళ్దాం. కాశ్మీరా? నువ్వు పని చేయరా, అంటార్టికాకి వెళ్ళి పోలార్ బీర్స్తో కాపురం చెయ్యి. నీ అబ్బా ట్రిప్ అంటే ట్రిప్పు, ఇంత చలి పెడుతుంటే. రే ఇక్కడ మంచు అంటే మోహన్ బాబు, విష్ణు బాబు, మనోజ్ బాబు. కానీ అక్కడ మంచు అంటే అదో ఫీల్ రా. ఏం ఫీలు? ఫీల్ అంటే ఫీలు ఎలా? ఈ వెదర్ ఒకటి. సూప్ 5 నిమిషాలు అలా పక్కన పెట్టడం లేదు, చల్లారిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేడి చేయాలా? ఐస్ క్రీమ్ తీయగా ఉంది. ఏంటి? హాయ్ బ్రో. ఏంటి బ్రో ఇంత లేటు? ఏం చెప్పమంటావు బ్రో, చలికాలంలో ట్యాప్ ముట్టాలంటేనే భయం వేస్తుంది. అమ్మో ఆ చన్నీళ్ళు చూస్తే అబ్బో. ఇంకా దాంతో పళ్ళు తోముకోవాలి, మొహం కడుక్కోవాలి అంటే నా వల్ల కావట్లే. ఎలాగో స్నానానికి వేడి నీళ్ళు పెడుతున్నాగా, దాంతోనే అన్నీ కానిచ్చేస్తున్నా. అలాగే కొత్త షర్ట్లు కొనాలి బ్రో. ఉన్న 4 జతలతో మేనేజ్ చేయలేకపోతున్నాను. రోజు అవి ఆఫీస్కి వేసుకెళ్ళి చిరాకు వచ్చేస్తుంది. కొత్త షర్ట్లు కొనాల్సిందే. ఎందుకు బ్రో నవ్వుతున్నావు? ఏం లేదు బ్రో, నువ్వు డైలీ స్నానం చేయాలి, కొత్త బట్టలు కొనాలంటేను కామెడీగా ఉంది. అంటే నువ్వు మనలో మన మాట. నేను స్నానం చేసి ఎన్ని వారాలు అయింటుందో గెస్. ఏంటి వారాలా? మళ్ళీ సమ్మర్కి చేసేది. అంటే శీతాకాలం మొత్తం సెంటు కొట్టుకుని మేనేజ్ చేయడమే. ఇంకా బట్టలు అంటావా, జాకెట్ తో ఎలా అయితే షర్ట్ ని కవర్ చేసుకుంటామో, షర్ట్స్ మార్చకపోవడానికి కూడా జాకెట్ వేసుకుని కవర్ చేయొచ్చు తెలుసా? యూ బ్లడీ కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్. ఛీ! ప్రియా ఎక్కడా? త్వరగా రా ప్రియా, అసలే చలికాలం. చలి గిలికాలం, కౌగిలికాలం. పోయే కాలం ఏం కాదు. రే సింగిల్ నా కొడక, పోయి హాట్ వీడియోలు చూసుకోపా. వేసుకో. ప్రియా సింగిల్ గాడిలే. నువ్వు ఎక్కడా? చలికాలంలో బాడీ వేడి కోరుతుంది. వేడి కోసం ఏం చేయాలో తెలుసుగా. గీజర్ కాదు ప్రియా, నా బాధ అర్థం చేసుకో. చలికాలంలో కపుల్స్ కలిసి ఏం చేస్తారో కూడా తెలీదా నీకు? ఆవిరి పట్టడం కాదు ప్రియా. నీలాంటి దాంతో రిలేషన్షిప్ లో ఉండటం కంటే వాళ్ళలాగే సింగిల్ కొంటమే బెటర్. ఊడంతో పోయింది. రే ఆ పెట్టేది టీవీలో పెట్టరా, కలిసన్నా చూద్దాం. నేను పెట్టను దబే. రే ఇప్పుడు మనం కొట్టుకోవటం అంత అవసరమా? నేను అదే చెప్తున్నా. అవసరం లేదు, పని చూసుకో. మే ద ఓల్డ్ మాంక్ బ్లెస్ యు. ఏ రాజేష్, కమ్ కమ్. సిట్ సిట్ సిట్. మీరు సిట్ అన్నప్పుడే అర్థమైంది సిట్టింగ్ ప్లాన్ చేశారని. ఒరే సమ్మర్లో వేస్తే ఇది సిట్టింగ్, వింటర్లో వేస్తే సెట్టింగ్. అర్థం కాలేదు. ఇది మందే, కానీ నువ్వు అనుకుంటున్న మందు కాదు, ఔషధ పూర్వకమైన మందు. అవునా? వింటర్లో వచ్చేసరికి ఇదో 2 పెగ్గులు వేసావు అనుకో, దెబ్బకి చలిపోయి చెలరేగిపోతావు. నిజమా? నువ్వు కూడా 2 డోసులు. నువ్వే కోర్స్ కంప్లీట్ చేయకుండా వదలవు. వద్దులే, నాకు అసలే ఒంట్లో బాగాలేదు, జలుబు దగ్గు ఉంది. ఒరే సన్నాసి, వింటర్లో వచ్చే జలుబుకి జబ్బుకి మెడిసినేరా ఈ ముసలి సన్యాసి. దా ఆశీర్వాదం తీసుకుందాం. వీళ్ళేంటి ఎంత బిల్డప్ ఇస్తున్నారు?
నిజంగానే ఇది మందా లేదా దివ్య ఔషధమా? ఏదో ఒకటిలే వేసేద్దాం. పోసే. రే లేరా. కాసేపు పడుకున్నావురా. రే వింటర్ కదా అని కోజీగా పడుకోవడం కాదు, లేజీ ఫెలో. లే. రే ఎన్నున్నారా ఇంకా? రే ఇన్ని ఎలా కప్పుకున్నావురా? రే ఇన్ని కప్పుకున్నా కూడా స్వెటర్ వేసుకున్నావు ఏంట్రా? అంతేకాదు, స్వెటర్ లోపల షర్ట్ లోపల థర్మల్ బనియన్ కూడా ఉంది. ఇన్నిట్లో నువ్వు బతుకున్నావు చూడు, దానికి అనాలరా బాబు. రేయ్ ఇది వింటర్ రా, ఏ హెల్త్ ఇష్యూ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. నీ లే. నేను అలాను. రే ఇటు. ఏంట్రా ఇవి? అదే థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా హాట్ వాటర్ తాగుతున్నా. హాట్ వాటర్ అంటే మరి తిమ్మిరి అంత హాట్గా ఉండాలరా? అరే వచ్చేటప్పుడు 2 జతలు సాక్సులు లేరా? తెస్తాను గానీ నీకెందుకురా సాక్స్? అయినా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమే కదా. అంటే వింటర్ సీజన్ కదరా, అరిచేతులకి అరికాళ్ళకి చల్లదనం తగిలితే త్వరగా జలుబు చేస్తుంది. అందుకే సాక్స్లు వేసుకుంటే బెటర్ కదా. దట్ సాక్స్. అలాగే గ్లౌస్ కూడా, హెర్బల్ టీ కోసం క్లోజ్ కూడా. సరే తెస్తాలే. ఓకే బాయ్. రే సిద్ధు, రే సిద్ధు, సిద్ధు రే నిన్నేరా పిలిచేది. ఏం చేస్తున్నాడు వీడు? వీడి జాగ్రత్తలు చూసారా? వీడి చలి కోసం తీసుకున్నట్లేదు, బాలింతరాలు డెలివరీ అప్పుడు తీసుకున్నట్టు ఉంది. వీడు ఆరాక్షణ. ఎరా ఇంకా ఈ పిల్లేషాలు పోలేదేంట్రా నీకు? సరే గానీ సిగరెట్ ఉందా? సిగరెట్టా? నువ్వు స్మోకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు బ్రో? నేను ఎక్కడి నుంచి వచ్చానురా? ఢిల్లీ నుంచి. ఇక్కడైనా ఫాగ్, అక్కడ స్మోక్ ప్లస్ ఫాగ్, స్మాగ్. అవునా? అక్కడ పీల్చే గాలి స్మోకింగ్ తో సమానం తెలుసా? మరి అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి సిగరెట్ ఉందా అని అడుగుతావండి బ్రో? స్టాటిస్టిక్స్ ప్రకారం ఢిల్లీ వింటర్స్ లో ఒక్కరోజు ఉంటే 50 సిగరెట్లు కాల్చిన దాంతో సమానం. అదేదో హైదరాబాద్ వచ్చి 20 సిగరెట్లు కాల్చుకోవడం బెటర్ అని వచ్చేసాయి. అమ్మదీనమ్మా. సరే గానీ సిగరెట్ ఉంటే ఎవరా గుంజేస్తుంది అలవాటు పట్టి శరీరం. ఒరే గోపాలం, ఈ చలికాలం ఎప్పుడు పోతుందో ఏంటో. అది పోతే పర్లేదురా, పోతూ పోతూ మన్ని పట్టుకెళ్ళిపోతుందేమో అనే నా భయం. ఆ భయం నాకు కూడా ఉందిరా. మన సుబ్రహ్మణ్యం గారు లేడు. లేడు. మన స్వరాజ్యం కూడా స్వర్గస్థులైందంట్రా. స్వరాజ్యం కూడా పోయిందా? శివ శివ. ఏమిట్రా మీరు, చలికాలానికి ఎవరైనా అలా భయపడతారా? మనకున్న 3 కాలాల్లో అది ఒక కాలమే. అలా తీసి పడేకురా నీలకంఠం. ఇలాంటి కాలంలోనే మనలాంటి ముసలోళ్ళు పాస్పోర్ట్ లేకుండా పైకెగిరిపోతారా. కాలం గడిచే కొద్దీ చలి పెరుగుతుందో, చలిని తట్టుకునే శక్తి మనలో తగ్గుతుందో తెలియదు కానీ తెలిసిన వాళ్ళందరూ బేస్తరు సర్దేస్తున్నారా. అందుకే చలికాలాన్ని తీసి పాడే మాకు. నీ జాగ్రత్తలో నువ్వుండరా నీలకంఠం. నీలకంఠం, ఒరే నీలకంఠం, ఒరే నీలకంఠం, 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 నీలకంఠం. ఇంకెక్కడ నీలకంఠం? నీలకంఠం వైకుంఠం, నీలకంఠం. ఈ చలేంద్ర నాన్న స్టార్ట్ అవ్వే, నీకు దండం పెడతాను. చలికాలం చంపేస్తుంది ఫ్రెండ్స్. ఐస్ గడ్డ లోపల వేసుకున్నట్టుంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. చలికి మర్చిపోయాను ఫ్రెండ్స్, అలా లైక్ చేసి కామెంట్ షేర్ కూడా చేయండి. నిన్ను వల్ల నీ పొరుగువాణి ప్రేమించు. ఎందుకు వచ్చావు? అది రే ఇట్రారా. ఇడు లేడు, ఇటు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. నేను నా పాటికి నేను జబర్దస్త్ చూసుకుంటా ఉంటే ఇడు వచ్చి నాకు పింక్ స్లిప్ ఇస్తాడంట. నువ్వు నాకు ఇప్పటివరకు పే స్లిప్ ఇవ్వలేదు, ఇడు పింక్ స్లిప్ ఇస్తాడంట. మరి పని చేయకపోతే పింక్ స్లిప్ ఇవ్వక? ఎలా అలా అయితే ఫస్ట్ పింక్ స్లిప్ నీకే ఇవ్వాలి. నువ్వేం పీక్ పని చేస్తున్నావని. సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఇదిగో నేను బాత్రూమ్ వెళ్ళి పోసుకుని వచ్చేలోపు ఇది ఇక్కడ ఉండకూడదు. ఉంటే మాత్రం